ఆంధ్రప్రదేశ్ టూరిజానికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. అరకులో ట్రెక్కింగ్, హైకింగ్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. పులికాట్ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర నుంచి వీక్షించేందుకు వీలుగా బర్డ్ వాచింగ్ ట్రయల్స్ కి ప్రాధాన్యం కల్పించనుంది. 3. Bird watching trails along the Pulicat Lake in Andhra Pradesh, Tamil Nadu. It's on the border. కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా పేరు పెట్టి నిధులు కేటాయించిన ప్రాజెక్టులు ప్రకటించలేదు. కానీ పర్యాటకం, తీర ప్రాంత అభివృద్ధి, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి రంగాల్లో తీసుకున్న జాతీయ స్థాయి నిర్ణయాలు అరకు, పులికాట్ రాష్ట్ర ఖనిజ కారిడార్ ప్రాంతాలకు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతం పర్యాటకంగా మంచి గుర్తింపు పొందిన ప్రాంతం. దీన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేయగా ఇందులో అరకు ప్రాంతానికి చోటు కల్పించింది. అరకుతో సహా మొత్తం 20 టూరిజం ప్రాంతాలను డెవలప్ చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అరకులో ఎకో టూరిజం, మౌంటైన్ ట్రయల్స్, నేచర్ ట్రయల్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొండ ప్రాంతాలతో కూడిన అరకు ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందుకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాంతమైన అరకును యావత్ దేశ ప్రజలకు పరిచయం చేస్తూ డెవలప్మెంట్ ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. అదేవిధంగా 10,000 మంది పర్యాటక గైడ్లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే అరకు ప్రాంతంలోనే యువతకు ఈ విధంగా ఉపాధి లభించనుంది. ఇక పర్యాటకులు పెరిగితే ఈ ప్రాంతాల్లోని గిరిజన ఉత్పత్తులు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. హోమ్ స్టేలు, రైడింగ్, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉద్యోగాలు పెరగడానికి కేంద్రం నిర్ణయాలు దోహదపడతాయి. పులికాట్ డెవలప్మెంట్, తీర ప్రాంత పర్యాటకం, పర్యావరణ ఆధారిత అభివృద్ధికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే పులికాట్ వద్ద ఎకలాజికల్ టూరిజం అభివృద్ధికి సిద్ధమైంది. బర్డ్ వాచింగ్ ట్రయల్స్, ప్రకృతి ఆధారిత టూరిజం ప్రాజెక్టులు సిద్ధం చేస్తోంది. దీంతో పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ పర్యావరణానికి అనుకూలమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్, ఇది ఖనిజ ఆధారిత పరిశ్రమలకు బూస్ట్ ఇస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్పై రీసెర్చ్, మైనింగ్, ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు కల్పిస్తుంది. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్కు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. ఇది కూడా ఏపీకి లాభంగా మారనుంది.